దేవుడు అంటే ఇష్టం ఉంటే సరిపోదు. బైబిల్ నొక్కి నొక్కి సామెతలు చెప్పేది అదే. దేవుడు అంటే నీకే ఇష్టం కాదు, అన్నిటి కూడా ఇష్టం. యేసుప్రభు అంటే దేవుడు అంటే నీకే కాదు, లోకంలో ఉన్న చాలా మంది వ్యక్తులు కూడా దేవుడు అంటే ఇష్టమే. కానీ ఇష్టం కాదు అయ్యా, దేవుడు అంటే భయం ఉండాలి. ఆ భయం లేకపోతే నైతికత మనకు రాదు. మేము చర్చికి వెళ్తామండి అంటే చర్చికి నడుస్తాం, ట్రెడిషనల్గా వస్తున్నాం, ఆచార సాంప్రదాయంగా వస్తున్నాం. మీ క్రిస్టియన్ మీటింగ్స్కి వెళ్తామండి అంటే నువ్వు ఆచార సాంప్రదాయంగా వస్తావు. నీకు భయం ఉందా? దేవుడు అంటే భయం ఉంటే మన మాట బాగుంటుంది. దేవుడు అంటే భయం ఉంటే నడుస్తాను, మన తీరు బాగుంటుంది. దేవుడు అంటే భయం ఉంటే మన బ్రతుకులో అడుగడుగున ఎథిక్స్ వద్దంటే కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఒక పోలీసుడు చూస్తే బండి తోలుతున్నప్పుడు నీకు ఎంత భయం. ఈదులోకి కాకి డ్రెస్ వేసుకుని పోలీసులు 4-3 అడావుడిగా తిరిగితే నీకు దడొచ్చద్దు, ఈదులో ఏం జరిగిందిరా అని. పోలీసులు అడావుడిగా తిరిగి నీ ఇంటి వైపు అటు చిట్టెక్కి నీ మెట్టు దిగి ఎక్కి దిగి మళ్ళీ అటు పక్కింటికి వెళ్ళిపోయారు, నీకు ఎంత కంగారైపోతావు. పోలీసుడికి భయపడే భయంలో ఒక్క వంతు నడుస్తున్నాం, ఒక్క వంతు. దేవునికి మనం భయపడతామా? నేరం చేస్తే పోలీసుడు వస్తాడని భయం, లైసెన్స్ లేకపోతే పోలీసుడు వస్తాడని భయం. నేను అడుగుతున్నా, లైఫ్లో నేరాలు చేస్తే, తప్పులు చేస్తే దేవుడు ఇన్వాల్వ్ అవుతాడన్న భయం మనకుందా?